హాయ్ మా అందరికి ఎడ్లపల్లి ఝాన్సీ లక్ష్మి స్పీకింగ్. బాగున్నారమ్మా? నేను బాగుండాలని మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి సేమ్యా పులిహారమ్మ, అంటే సేమ్యా ఉప్మా అమ్మ. అయితే నేను 3 నెలలు అయిందమ్మా వచ్చి పల్లెటూరు. మా అత్తయ్య గారు చనిపోవడంతో కాలుకు దెబ్బ తాగటంతో ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుముఖం పడుతుంది కాలు. అయితే జాబ్ చేసే వాళ్ళకి ఇంట్లో ఉండాలంటే ఉండలేరమ్మా. ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలు వస్తాయి. అయితే నా పల్లెటూరు వచ్చినాక చాలా రిలీఫ్గా ఉంది. ఈ ప్రదేశాలు చక్కగా మార్నింగ్ లేవంగానే మొత్తం ఊడ్చుకుంటాను, దేవుడి పాటలు పెట్టుకుంటాను. అంటే ఇప్పుడు పూజ చేయకూడదు కదా, అందుకనే దేవుడి పాటలు పెట్టుకొని వింటూ ఉంటాను. బయటికి వెళ్తూ ఉంటాను. చక్కగా అన్ని కూరగాయలు కానీ కాయలు కానీ అన్నీ ఇప్పుడు పల్లెటూరులో అన్నీ వస్తున్నాయి అమ్మ. టౌన్కి కూడా వెళ్ళే పని లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మ, మంచి ఫ్యామిలీ ఉండాలి. ఒకరినొకరిని అర్థం చేసుకునే భార్య భర్తలు, చెప్పిన మాట వినే పిల్లలు ఉంటే ఎప్పుడైనా లైఫ్ సెటిల్ కావాలనుకుంటే పెద్ద అయినాక పిల్లలు ఎక్కడెక్కడో ఉంటారు, పెద్దవాళ్ళు మాత్రం పల్లెటూరులోనే ఉండండి. దానంతా ఎట్లా చెప్పాలో అర్థం కాదు. ఆనందం నేను చూస్తున్నాను కాబట్టి తెలుస్తుంది. అయితే నా 50 years ఇంకా 15 ఏళ్ళు నేను ఇంకా జాబ్ చేయొచ్చు. నాకైతే ఇంకా ఏదోటి జాబ్ చేయాలని ఉన్నాను. ఓకే, బాయ్ మా మెట్రోపాలిటన్ జడ్జిలు. ఎప్పుడైనా పల్లెటూరులో ఇల్లు కనుక ఉంటే వాటిని అమ్ముకోబాకండి. చక్కగా శుభ్రం చేసుకొని పిల్లలు సెటిల్ అయినాక మీరు కూడా పల్లెటూరు వచ్చి ఆనందపడండి నాలాగా. బాయ్. సేమ్యా ఉప్మాతో కుమ్మేస్తాను.